చూడు ఎట్లా చేస్తుందో. నేను మళ్ళీ బాగా నీట్గా చేసినానక్క, చాలా నీట్గా వచ్చి కూర్చొని. తెలిసిందా అసలు మీ ఇంట్లో పని చేయనమ్మా నేను. మా ఎవరో ఇంపార్టెంట్ పర్సన్ అంట. మాట్లాడు మాట్లాడు. హలో హలో నా కొడుకున్నట్టు ఏంటి మమ్మీ ఎవడీడు? మా అమ్మ అప్పుడే తినేచ్చింది. తినేసి వచ్చిన బకెట్ పెట్టుకొని. దూరం కూర్చో. ఒకటి ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది, నేను చూపిస్తాను, నువ్వు తప్పుగా అనుకోవద్దు. మళ్ళా ఏమని చేసినావా? తప్పుగా అనుకోనంటేనే చూపిస్తామా? ఏమనుకో, తప్పుగా అనుకునేలాగైతే వద్దు. ఏం తప్పు చేసినావు? చూసి మాట్లాడు. ఏముంది మన ఇంట్లో? చూడు, తొక్కులాడద్దు. ఏం సౌండ్ పెట్టావు? బెడ్షీట్ కూడా తీయలేదా? ఆడ మనం ఇప్పుడు ఆడే కూర్చోండి. ఎవరు వచ్చిండది? అదే మీరు లేరా లోపల? నిన్నమ్మా నిన్న మీరు లేరా? నిన్నేం లేవు కదా, నువ్వు రజాకి చెప్పిపోయింది కదా. కెమెరాలు పెట్టినావా? కెమెరా పెట్టింటేనమ్మా. సీసీ కెమెరాలా? అది పెట్టిపోయినావా? చూడమ్మా, ఎందుకుమ్మా నువ్వు, నీకు నిన్ననే చెప్పినా కదా, నీది అగ్ని తొక్కులాడడం ఎక్కువ ఉంటుంది. నీది ఉంటుంది లేప, నీకన్నానా బెస్ట్ నా కొడుకు. అట్లా ఏమైనా ఒత్తుతావా? అక్కడ పెట్టుకో ఫస్ట్, కాల్కి చూడు. ఎందుకు కెమెరా ఆన్లో పెట్టినావు? పట్టుకో నువ్వే. చూడు, ఆడో పరికి ఈడో పరికి చూడు ఎట్లా, చూడు ఎట్లా చేస్తుందో. నేను మళ్ళీ బాగా నీట్గా చేసినానక్క, ఆడో పరికి ఈడో పరికి చూడు ఎట్లా, చూడు ఎట్లా చేస్తుందో. నేను మళ్ళీ బాగా నీట్గా చేసినానక్క, చాలా నీట్గా వచ్చి కూర్చొని. రజియా టీవీ పెట్టుకుంటాందిరా. నువ్వు ఒక్కతే పెట్టుకోవాలా టీవీ? అసలు అట్లా కాదురా, నేను కూర్చోమంటే ససేమి అంటే కూర్చోదు. ఏందిరా, నేను లేకపోతే ఎవరు లేకపోతే అట్లా చేస్తుంది. నువ్వు క్రూరత్వం చూపిస్తావని అట్లా చేసి ఉంటుంది. నేను అట్లా ఎప్పటికీ చూపించలే. నువ్వు ఆ మాటలు మాట్లాడితే మూతికి పగిలిపోతుంది. రజియా ఉన్నావమ్మా నువ్వు అంటే ఏం డామినేషన్ ఇది? మామూలుగా అట్లా చేయదు కదా అత్తయ్య. చేయదు, అదే నాకే విచిత్రమైంది. పరక చూస్తావా ఎట్లా తిప్పిందో? బాగా తిప్పిందా? ఏంది తిప్పేది? సుప్పనాతి సూరక్కలాగా తిప్పింది. నువ్వే నేర్పించినావా? ఏందో తెచ్చుకుంటాంది. స్నాక్స్. పెద్ద ప్లానింగే. ఏందిరా రజియాలో ఎన్ని ఉన్నాయన్నమాట కలర్స్. నీకేం చూపిలేదా? నాకు ఇంతవరకు తెలియదు. రజియా అంటే కాము, రజియా అంటే చెప్పిన మాట వింటుంది అనుకున్నా, అంతే. తెలిసినా కానీ ఏం చేయలేవని. స్నాక్స్ పెట్టుకొని, టీవీ పెట్టుకొని, సోఫాలో కూర్చొని సెల్లు చూసుకుంటూ మయ్యా
పరక చూడు, పరక ఆడ బారేసి టీలే పెట్టు రాని. కాళ్ళ మీద కాళ్ళేం వేసుకోలేదు అత్తయ్య, ఊరికే కూర్చుంది. ఊరికే కూర్చుంటే ఎట్లా వేసుకుంటేమి. మనం లేనప్పుడు ఎట్లా కూర్చుంటే ఏముంది లేతయ్య. గమ్మనుండు. మనం లేనప్పుడు అట్లా చేస్తే మనం ఉన్నప్పుడు ఇంకా అట్లా 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 చిన్నగా అట్లా మరుగుతారు. మనం లేనప్పుడే బాగుండాల పద్ధతిగా. మనం ఉన్నప్పుడు ఎట్లన్నా ఉన్ని పర్వాలే, చిన్న పర్వాలే. మనం ఉన్నప్పుడు, మనం లేనప్పుడే బాగుండాల. అమ్మో చెప్పిందే 10 సార్లు ఏం చెప్తావులే, నువ్వు కూర్చొని మీతోనే మాట్లాడింది. లేసి చూడు చూడు, నేను వస్తాను పరిగెత్తిపోయి చూస్తా. అంతేగా అమ్మమ్మమ్మమ్మ నాయమ్మ కదే. అంత భయము భక్తి ఉందట. ఏం చేయాల, పైకి పటారం లోపల రొటారం అన్నట్లుంది. చూడు ఎంత నీట్గా, మళ్ళీ అంత నీట్గా క్లీన్ చేసి పద్ధతిగా చూడ. నీలాగా మాడిపోయిన ముఖం అయితే కాదు. కానీ నాది మాడిపోయిన చెక్కేది. ఇప్పుడు మళ్ళీ అడిగే ప్రోగ్రామ్లు ఏం పెట్టుకోవద్దు. యువర్ థింకింగ్. అడగకుండా ఉండాలా. అడగకుండా ఉండాలని కాదు, అడగల్లా కానీ అడగనట్లుండల్లా. నీదేందో తినకూడదు తిన్నట్లుండల్లా అన్నట్లుంది. అట్లా కాదు నేను చెప్పేది. తీలే చెమటంతా పుస్తావు లోపల నా కొడుకు నువ్వు. సొగిలాలే చెమటంతా పూసుకుని జరక. చెమట పోయలేదమ్మా. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, మనము అట్లా ఇబ్బంది పెట్టకూడదుమా. ఇబ్బంది పెట్టి కూర్చోబెట్టి నలుగు పెట్టాలా. మనము అట్లా ఇబ్బంది పెట్టకూడదుమా. ఇబ్బంది పెట్టి కూర్చోబెట్టి నలుగు పెట్టాలా. పాపం. అవునులేమ్మా, మీరు ఎంత బాగా చెప్తారో చక్కగా. ఇప్పుడు ఒకటి చెప్తా చూడు, ఎప్పుడైనా కానీ చెమట పుయ్యదు. మంచి చీరది చూడదుగో, చూడు ఎట్లా పుచ్చిపోయాడా. చెమట పోయింది మరక పడే చూడు, మరక అలవాటు మరక పడే చూడు. ఎందుకు పుస్తావు, నువ్వు పుస్తావు. ఇప్పుడు రజాకి వస్తే అడగద్దు, అర్థమైంది. నేను అడుగుతా మా, అట్లా అడగకూడదు మా, బాగుండదు. పోనీ ఒక పని చేయి, చెమట పుచ్చినావు. పోనీ ఒక పని చేస్తావా మా. మా ఎన్నిసార్లు ఆలోచిస్తావు, ఓ పని చేస్తావా పోనీ. ఏమి కర్రా చెప్తా, నువ్వు దూరం పో. నీకు కర్రా చెప్తా. నాకు చూడలేదు చెప్పు. నువ్వు దగ్గర రాయవద్దు. ఏం చెప్తావు తెలుసా, అడగనట్టు అంటే చెప్పనట్లు, అడగనట్లు, తిననట్లు, ఉండి లేనట్లు అంతా చెప్పాలి. ఏమా గుడ్డలు గబ్బులేస్తారు. జాకెట్ కదమ్మా, చీర. చీర మళ్ళీ ఇది మళ్ళీ గబ్బులు చెప్పాలా నువ్వు. 30 రూపాయలు అవుతుంది అంతే కదమ్మా జాకెట్. 30 రూపాయలకి ఇస్తారు, మీ తాత ఇస్తాడు. అవుతారని చేయొద్దు, చంపుతా. సర్లే, ఫస్ట్ వచ్చాను. నాకు తెలుసులే ఏమడగల్లో, నువ్వేం చెప్పొద్దు పో. అట్లా కాదు, నాకు తెలుసు. డైరెక్ట్ గా అడగకుండా, నేను డైరెక్ట్ గా అడగని, ఏమని నేను అడుగుతాను లాస్ట్ లో మటుకు అడుగుతా. ఇప్పుడు రజాక్ ఇట్లా వచ్చింది అనుకో, వస్తాను ఏమంటావు తెలుసా, ఊరికి అట్లా స్ట్రైట్ ఫార్వర్డ్ ఫ్లోలో వచ్చేసి కూర్చో రజా అని ఊరికి అట్లా రా రజా కూర్చోమ్మా. దరిద్రుడా లే లేదమ్మా, ఇంచు మళ్ళా ఏమే సరే వచ్చినా వస్తుంది, నా మాట ఓకేనా. చాలా జాగ్రత్తగా. A few minutes later. నువ్వేమి ఈరోజు పెళ్ళి కొడుకు అట్లా గుడ్డ పెట్టుకో రా అమ్మా దయచేసి. ఈరోజు అయ్యో ఏమన్నా కూర్చుంటానక్క మీ ముందర పైన ఎంత బాగా అడుగుతావు. మళ్ళీ వస్తుంది
అత్తయ్య దోసకాయ నానేస్తున్నారు. కూర్చో కూర్చో ఉండే వస్తుంది. అయ్యి మీ ముందర అమ్మ అట్లా కూర్చోవడం అంటే చాలా పాపం. అట్లా కూర్చోకూడదు. నేను పెద్దోళ్ళ మీద కింద మందిని కూర్చుంటా కానీ పైన కూర్చోను అక్క అట్లా. అవునా అవును నిజమా అక్క? ఎట్లన్నా కానీ అట్లా రెండుసేపు 5 నిమిషాలు కూర్చుంది ఏంది ఎంత అడిగితే ఇంతకుముందు ఏమి ఏమన్నా పెళ్లి కొడుకు అట్లా పోజులు ఇచ్చుకుంటూ పంచతోనే ఒగలు పడతాను. గుడి ప్రతిష్ట ఉండే రోజు ఉండలే అది ఎప్పుడో అయిపోయింది మధ్యాహ్నం. ఇంకా నుంచి పడుకుంటున్నావు వస్తానే ఇప్పేయాలని తెలుదా? ఏమో ఈ మధ్యన కొంచెం బాగా ఫ్రీగా ఉంటాను. ఈడ కూర్చోయ్యా పంచ కట్టుకుంటేనా మళ్ళీ కొంచెమే వేసినారు దోశకి. చాలు అవి ఇవి అన్నీ నవధాన్యాలన్నీ. అవునా? మాకు తెలుసులేప్ప తూటప్ప బోడిగాడు చెప్తాడంట. బోడిగాడు 3 days later. తజ్జా చెప్పండి అక్క. కూర్చుందిరా. ఎందుకు మీ ముందర కూర్చుంటాను అక్క అట్లా మళ్ళీ ఏముందిలేమ్మా కూర్చుంటే రా. మీ ముందర ఎవరైనా కూర్చున్నాను అక్క చెప్పు. కూర్చోలేదు కూర్చుంటే ఏమైతుంది? ఎప్పుడు లేని ప్రశ్న అని ఇప్పుడు అడుగుతా. ఏం మీకు ఎట్లా ఆలోచనలు వస్తాయి? కూర్చుందిరా అని ఎప్పుడు అడగలేదు. నువ్వు మా మనిషివి కాబట్టి నిన్ను కూర్చోమన్నా. అట్లా కూర్చుంటా లేక మీ ముందర పైన కూర్చుంటా అంటే నేను లేనప్పుడు కూర్చుంటావా? లేనప్పుడు కూర్చుంటారా మీరు? మళ్ళీ మీ ముందర ఎట్లా కూర్చుంటా అంటే నేను కింద లేనప్పుడు కూర్చుంటాము. కూర్చుంటానే కదా. మేము కింద కూర్చుంటాం. అట్లా పైన ఎప్పుడు కూర్చున్నాం అక్క పనులను. ఎట్లా కూర్చుంటాం మీ ముందర చెప్పండి. అవునా? అయితే ఉండు ఒక మాట అడుగుతా చెప్తావా? కాదు కదా నిన్న ఒక మాట అడుగుతా. కాదు నాకు ఎవరో వేరే వాళ్ళు అంటారు విన్నా నేను. నేనైతే చూడలేదులే. చెప్పండి. నువ్వు మా రజ అయితే అట్లా కాదులే. ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఎక్కడన్నా ఊరికి పోవడమో బీగాలు ఇచ్చిపోవడమో లేకుంటే ఏదైనా సినిమా పోవడమో షాపింగ్ పోవడమో చేస్తారు కదా. అట్లా పోయినప్పుడు ఇస్తారు కదా పనులకి. వాళ్ళు అంట కదా బెడ్ మీద పడుకునేది, మళ్ళా సోఫాల్లో కూర్చునేది, ఏమని తెచ్చుకొని తినేది, టీవీ పెట్టుకునేవన్నీ చేస్తారా? మీ చీరలు కూడా కట్టుకుంటారు. నా చీరలు ఎట్లా కట్టుకున్నారు మా రజ? అట్లాంటి కాదు అన్నారు. విన్నా నువ్వు కాదు ఏమబ్బా వేరే వాళ్ళ కదా నాకు తెలుస్తుంది అక్క. అట్లా వాళ్ళు ఏమోనక్క మీకే తెలుసల్లా. నాకు తెలియకగా నిన్ను అడుగుతాండేది. నాకేం తెలిసి నాకు అడుగుతాను. నేను ఎట్లా ఎప్పుడు ఎవరు ఇన్నట్లు చేసిండేదక్క. అయ్యో భగవంతుడా శ్రీనివాస నువ్వులే బాగుంది. నిండేది నువ్వులే బాగుంది. ఈ పాపతోటి నువ్వులు వేయించినారా? వేయించినారా పచ్చి వేసినారా? రెండు పరగ తెచ్చుకుంటాం. సరే సరే కసు దుబ్బు మళ్ళీ మాట్లాడదాం. పచ్చిలో మిక్సీకి వేసినారా? పచ్చి వేస్తేనే బలము. బాబా టాలెంటే టాలెంట్. నేను అడుగుతాండేది ఏంది, నువ్వు చెప్పుతాండేది ఏంది? నువ్వు పిండి బాగుంది అత్తయ్యా, ఎట్లా చేసినావు అత్తయ్యా? ఎందుకు వస్తుంది ఇసక? మళ్ళీ ఇదొకటే లేనివని చెప్తాను. ఏంచినావు అత్తయ్యా, దంచినావు అత్తయ్యా, రుబ్బినావు అత్తయ్యా అని అడుగుతాంది. బా ఏం తెలియట్లు తెలియదేమో అడిగింది లెక్క పాపం. నువ్వు బోలు సమర్థిస్తావులే. బాబా 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 ఈ అమ్మతా అంటే నువ్వు తందనా అంటావు. తెల్లది ఎట్లా చేసినారు అత్త? ఏమన్నా రజియాల్లో తేడా కనపడుతుందా నీకు? నాకేం అనిపించలేదబ్బా. ఏం రజియా అక్క చెప్పండి అక్క. పలకతో కసుగు దబ్బుతున్నావా, క్రికెట్ ఆడుతున్నావా? రజా కూడా విష్ణు లాగా నవ్వులాట అయిపోయినారు మీరు. అదేందో చెప్తారు చూడే, పులిని చూసినాక వాత పెట్టుకున్నట్లుంది. ఏంది నాకు కళ్ళకి ఏమన్నా కళ్ళు దొబ్బినాయా? 3 సార్లు ఇట్లా ఇట్లా ఎత్తినావు పరక. ఎమ్మ అయితే మరీ ఎమ్మ చూసిమమ్మ ఎమ్మ ఏమైంది? తెలిసినా కూడా తెలియదు అంటది, చూసినా కూడా చూడలే అంటది, విన్నా కూడా వినలే అంటది. బాబా బాబా నువ్వే కదా ఎదురుగున్నావు, నేనన్నా ఇట్లా సైడ్కున్నా.
అద్దో చూడు ఇప్పుడు తెలిసా నీ బుద్ధి కదా ఆడక ఇప్పుడు ఆడితే ఎట్లా పోతివి ఆడితే ఎట్లా పోతివి నువ్వు బ్యాట్ ఆడినట్లు చేస్తాను ఏం రజియా? నీకు బ్యాట్ ఆడే అలవాటు ఉందా? పిల్లలు ఎప్పుడప్పుడు ఆడతాను కదా, అది అలవాట్లో పొరపాటు ఏంటి లెక్క. అట్లా పరుగుతూ ఆడతావా? మరి ఇంక పిల్లలు ఎప్పుడు బాలాట ఆడతాం కాబట్టి అలవాట్లో పొరపాటు క్షమించండి. అది కాక మీరు బాబా ఈ అమ్ముంది చూడి బాబా బాబా పిడుగు ఏం మీకు పెట్టిల్లతే సెలిమిండి యాళ్ళెమ్మ మాటలు మారుస్తావు. సలిమిండి పెట్టిల్లా జొన్న పిండి పెట్టిల్లా అని అడుక్కుంటూ రజియా అక్క రా పోదు అది పెట్టరాది చెప్పండి కదా 5 నిమిషాలన్నా కూర్చొని కూర్చో ఆడింది కూర్చుంటే లెక్క చెప్పండి. మీరెందుకు కింద కూర్చుంటారు? మళ్ళీ నువ్వు రా అంటే రాకువే. ఈ పాప మిడత మిడతంటే తెలుసా నీకు? తెలుసా మిడతంటే? మిడత లైట్లు పోయినప్పుడు చిక్క మెరిచి మాయమైపోతుంది. అది మిడత. అవునక్క మిడతక్క అంట. పద్దుని బాగుంది పేరు. సలిమిండి చూడు 1 గంట తినబట్టి అంత కప్పులో అక్కి నిద్ర తినేది అంత తింది కదా పాపం. తినేది ఇంత సీల్డ్ కవర్ అవుతాయి అది నువ్వులు లేదమ్మా. ఆడ రోడ్లో పోసింటే ఒకటి ఏరుకొని వచ్చి సలిమిండి చేసిన. ఏం ఐకన్ కూర్చోబెట్టి ఏందక్క ఏమన్నా నేర్చుకున్నావు పద్దు నువ్వు ఇంత జానా? చెప్పండి. ఒకటి అడగచ్చా? 1 2 అడుగు అడుగుదామా వద్దా కొంచెం? ఏమి ఫీల్ కండి అడగండి. అడగచ్చా? ఏమి పక్క డన్ అడగండి. డన్. ఏందో నాకు ఫీలింగ్ మళ్ళీ అడిగేకి. ఏం ఫీలింగ్ పడద్దండి, డైరెక్ట్ అడగండి ఓపెన్ అంతా. అవును కాదు పద్దు, బాబీ అడగచ్చు అడగకూడదు మళ్ళీ. ఏం బాబీ ఏం చేసినాడు? కాదు అంతేగా బాబీ ఏమైంది బాబీ వీడియోలో చెప్పండి. వీడియోలో ఒకటి చూపించినాడు. ఏం చూపించినాడు? నువ్వు నేను లేను. అవునా? ఎక్కడ పోయినారు? షాపింగ్ పోయినా. అవునా? అదో మొన్న పోయింది దాని నాగలికి అవన్నీ కాదని పోయినా. వీళ్ళిద్దరు లేదు. నాకైతే తెలియదు. నువ్వు బీగాలు అడిగినావు పలానా చోటు ఉన్నాయని చెప్పినా తీసుకున్నావు పని చేసుకుంటా. మళ్ళీ నువ్వు సోఫాలో నువ్వు కూర్చొని ఇంత ప్లాస్టిక్ గిన్నె ఉంది మన ఇంట్లో 3 ఉన్నాయి చూడు సెట్. మట్టి వస్తుంది తిన్నా. ఇప్పుడు మళ్ళీ గిన్నె తిన్నావు మట్టి వస్తుంది. మీరు చెప్పండి ఏందో. కూర్చున్నావు మళ్ళా లేచిపోయినావు లోపలికి వంటరూమ్ లోపలికి పోయినావు. రాళ్ళు వేసిన మళ్ళా గిన్నె తెచ్చుకున్నావు. గిన్నె తీసుకొని దాంట్లో స్నాక్స్ పెట్టుకొచ్చుకున్నావు. తింటానావు టీవీ చూస్తానావు. చిన్న గిన్నె పెద్ద గిన్నె అక్క? అంతుంది ప్లాస్టిక్ గిన్నె. కొత్తదా పాతదా? లైట్ ఆరెంజ్ కలర్ లైట్ పెట్టుకున్నావు. కలర్ కూడా గుర్తు పెట్టుకున్నారు. టీవీ పెట్టుకున్నావు. అవునా? ఓ దుక్కు రిమోట్ తో చూస్తావు మళ్ళీ ఓ దుక్కు తింటావు. నిజమా? మళ్ళీ ఎందుకో ఏమో మళ్ళీ పరిగెత్తిపోయినావు లోపలికి. అంతవరకు మీకు ఏమన్నా కలాపులో వచ్చినా నేను కాదు సోఫా మీద కూర్చున్నట్లు పరిగెత్తినట్లు చేస్తాను. నిజంగా పద్దు ఆ తినేది మానే పద్దు. నాకు ఇరిటేషన్ అవుతుంది నువ్వు తింటంటే. ఈ పాపని నాకు కొట్టబిద్ద అవుతుంది. ఎందుకు కొడతాండి? ఒక్క దానికన్నా జవాబిస్తుంది ఆన్సర్. ఒక్కదానికన్నా ఆన్సర్ వద్దా? అంత మిడతనా? మీద తెలివి ఉండాలి కదా. ఏం చెప్తివి అక్కకి? నీ బొందేం కాదు. అయిపోయింది.
తెచ్చుకోపో. బాబీ చూపించినాడు. ఏంది అబ్బా మళ్ళా రెడ్ వచ్చే మొదలు పెట్టు అన్నట్టుంది. నేను సోఫాలో కూర్చున్నానంట. ఏందో నేను ఇంట్లో ఆ రజియా చెప్తాది నమ్మయ్య నేను సోఫాలో కూర్చున్నానంట, స్నాక్స్ పెట్టుకున్నానంట, పరిగెత్తినానంట, కలాపులో వచ్చినాను ఏమో తెచ్చుకొని తిన్నావు. తిన్నావు నేనంట. నిజమక్క నాకు తెలియదు. నన్ను నమ్మండి. ప్రామిస్. నేనేమో దయంలా వచ్చినానేమో మీకు మయ ఊరికే ఉంటాలి. మళ్ళీ నేను రాత్రి నిద్రపోకుండా చేస్తావా? వచ్చింటాను అప్పుడప్పుడు నాకు దయం. గమ్మునుండు. లేదులే అది ఎట్లా వస్తుంది వీడియోలోకి పోతావా నువ్వు? దయమయ్యి ఏమో వీడియో తీసినాడు వాడు బాబీ గాడు నీదంతా. తప్పుడు రజా అట్లా చేస్తుంది అత్తయ్య పాప. మళ్ళీ ఎట్లా చూపించా ఏమో అదంతా గ్రాఫిక్స్ అత్తయ్య. గ్రాఫిక్స్ అంటే అట్లా కూడా చేయొచ్చు. చూస్తారా? రజా అట్లా అంటే చేయాలి. లేనిది ఉన్నట్లు తినంది తిన్నట్లు చూడండి చూసినట్లు ఏమైనా పరిగెత్తినట్టు తీస్తారా? నా మీద మీరు అట్లా చూడు అనుమానం అట్లా పడతారా? కూడా చేస్తారా? నా మీద మీరు అనుమానం పడతారా? పట్టలే. లేదండి, నేను ఉన్నానబ్బా. నేను ఆడ ఉన్నానబ్బా. ఒక మాట చెప్తా. నేను ఒక మాట చెప్తా. నేను కాఫీ నమ్మలే. కూర్చో. మీ కాఫీ వద్దు, ఏమొద్దు. కాఫీ ఇస్తా. ఏమొద్దు మీ కాఫీ. కాంటినెంటల్. నా మీద మీరు అనుమానం పడినారు కదా. స్ట్రాంగ్ కాఫీ నా మీద అనుమానం పెట్టినారు కదా మీరు. అనుమానం తడగలే. అనుమానం ఉండింటే గజియా ఇట్లాడదా? మరి ఎట్లా చేస్తారా? నువ్వెందుకు గోక్తంటావు? మీరు నా మీద ఎందుకు? నా మీద మీకు నా మీద నమ్మకం లేదా? ఇన్నాళ్ళు ఉండేది నేను చేస్తాను. ఆగు గ్యాప్ ఇవ్వు. గ్యాప్ కాదు చెప్పాలి. నా క్వశ్చన్ మీరు జవాబు చెప్పాల్సిందే. చెప్తానాగు. చెప్పండి. ఇప్పుడు నాకు అనుమానము ఉండింటే నీ మీద అనుమానం ఉండింటే ఏంది రజియా ఇట్లా చేసింది, రజియా ఇట్లా ఆడదా, సోఫా మీద కూర్చొని టీవీ పెట్టుకొని స్నాక్స్ తెచ్చుకొని తిని పరిగెత్తి అవన్నీ చేస్తుందా అని అట్లా నమ్మకం లేదు కాబట్టి నిన్నే అడిగినా ఇది నిజమా ఇట్లా చేసినావా? మీకు నమ్మకం ఉందా నేను ఇట్లా చేశానని? లేదు ఈ పాప ఎందుకు గ్రాఫిక్స్ అంటుంది. ఏమోనబ్బా అట్లా కూడా చేయొచ్చా? నాకు నేను తెలియదు. చెప్తాను కదా గ్రాఫిక్స్ అత్తయ్య అని. చూడండి తెలిసిందా? అసలు మీ ఇంట్లో పని చేయనబ్బా నేను. కాపీ చేసి ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య కాపీ చేసి ఏ రజియా రా. రా రజియా, మాటతో ఏం కానీ రా. నా మీద అనుమానం పడుకుంటా మీరు. పిచ్చుకుంటా లక్క. ఎప్పుడు చేశాను అట్లా చెప్పండి. చెప్పండి ఎప్పుడు చేసినాను? చేయలేదులే. వాడు అట్లా చేసినాడని నాకేం తెలుసు. నాకే చూపించినాడు. పిలిపించండి ఆయననే కృష్ణ పిలిపించండి. ఆడుకో బయట పోయినాడు. పిలిపిలేదు, ఫోన్ చేసి పిలిపించండి. వాడేం రాడా ఏమన్నా ఊరి పరారు? లేదు పిలిపిలేదు, అంతా బటాబెల్ అయిపోలే. నాకు ఏమనుకుంటున్నా నా గురించి? సరేలే వంద మళ్ళీ అడుగుదాము. నాకు నీ మీద ఏం డౌట్ లేదు కానీ స్ట్రాంగ్ గా కాఫీ కలుపుకొని వస్తాను. దీంతో ఏంది నాయన నాకు అత్తపోరైపోయింది. కాఫీనా టీనా ఎక్కకేం కాదు. నీకేం కావాలమ్మయ్యా? నువ్వు చెప్పమ్మయ్యా ఏం కావాలో? నువ్వేం తాగుతావు? ఆవు పాలు ఉన్నాయి, అవి నీళ్ళు ఉన్నాయి. పాలు కావాలా పంది పాలు కావాలా? చేసేకి రాక మాట్లా నేను చేస్తా కదా. అస్సలు బాలే మధ్యాహ్నం నేను చేస్తాను కదా, నీకు రాలే. నీళ్లు తాగినట్టుంది. నీకు టీ గల్లా కాఫీ గల్లా? మీరు ఏది ఇచ్చినా తాత. నీకు టీ గల్లా కాఫీ గల్లా? ఇచ్చిన తాత. అబ్బా